నచ అభావయత శాంతి. శాంతి కావాలంటే ఏం చేయాలి? లోపల మనము దేనిని పొందాలి, ఇవంతా ఏమి, దీని గురించి ఏమి చేయాలి, దీని లోపల బయట ఉన్నదేమి, లోపల ఉన్నదేమి, దీని గురించి ఆలోచన సంతతము లోపల దీని గురించే ఆలోచించాలి. ఈ తత్వ జిజ్ఞాసకు భావన అని పేరు. తత్వ జిజ్ఞాస కలగటానికి ధర్మము కారణం. నీవు ఆచరించే ధర్మం అనగా ఈ శరీరముతో చేసే ప్రతి పని నీకు తత్వజ్ఞానం వైపు వెళ్ళించాలి, దాని గురించి ఆలోచన కలిగించాలి. ఏదో తినేస్తున్నాం, బతికేస్తున్నాం, ఉద్యోగం చేస్తున్నాం కాదు. ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు చేసేది ఎవరు, ఇది ఎవరి కొరకు చేస్తున్నాం, ఈ ఆలోచన లోపల సాగుతూనే నీకు ధర్మం చేస్తుంది. చేస్తే ధర్మం ఏమి చేస్తుంది? తత్వ జిజ్ఞాసను కలిగిస్తుంది. ధర్మము తత్వ జిజ్ఞాసను కలిగించకుండా కేవలము డబ్బు సంపాదించడానికే ధర్మము అనుకుంటే ధర్మము అర్థము కోసము కాదు. అర్థం ఎందుకు, డబ్బెందుకు? కేవలము కామములను నెరవేర్చుకుని ఇంద్రియములు పుష్టి ఆనందముగా ఉండటానికి కాదు. కాబట్టి ధర్మము, అర్థము, కామము, ధర్మాచరణము కేవలం అర్థము కొరకని, అర్థ సంపాదనము కేవలము కామములను తీర్చుకొని ఇంద్రియములు తృప్తిగా అనుభవించడానికని, ఈ విధముగా ఉండడం సుఖ జీవితమునకు అనుకునేవారు సంసారులు మళ్ళీ కిందకు పడుతూ ఉంటారు. ఈ సుఖజీవనం కాదు మీకు ప్రధానం, కావలసినది ఆత్మదర్శనం కావాలి. దానికి తత్వ జిజ్ఞాస కలగాలి. ఇప్పుడు మొదటి ధర్మం ఆచరిస్తావే, ఈ ధర్మము నీవు ఇప్పుడు చెప్పిన విధములో ధర్మమును ఆచరిస్తే ఇది తత్వ జిజ్ఞాసను కలిగిస్తుంది. కాబట్టి ఏది అసలు తత్వం అనే దానిని కలిగిస్తుంది, అప్పుడు నీకు ఆత్మదర్శనానికి సాధనమవుతుంది. కాబట్టి కర్మ మొదటిది, రెండవది ఆత్మదర్శనము, మూడవది భగవత్ స్వరూప గుణ అనుభవ దర్శనములు, దాని చేత నిరతిశయమైన భక్తి, భక్తి చేత మోక్షము. ఇది క్రమం. కాబట్టి భగవద్గీత అంత సారం ఏమిటి అంటే భక్తి. భక్తి యోగమే భగవద్గీతలో ప్రధానముగా ప్రతిపాదింపబడ్డది. కర్మ జ్ఞానములు దీనికి మెట్లు. కర్మ మొదటి మెట్టు, జ్ఞానము రెండవ మెట్టు, భక్తి ప్రాసాదము. ఆ భక్తి ప్రాసాదమును అధిరోహించడానికి కర్మ, జ్ఞాన, వైరాగ్యములని 3 మెట్లను కల్పించాడు గీతాచార్యుడు. ఇదంతా కలిపి ఒకటే యూనిట్. కానీ ఇందులో భక్తి వేరు, జ్ఞానం వేరు, కర్మ వేరు. ఇదొక కేటగిరీ వారికి, ఇదొక కేటగిరీ వారికి, ఇదొక కేటగిరీ. ఇన్ని కేటగిరీలు ఉన్నాడు. ఒక అర్జునుడే ఉన్నాడు అక్కడ. అర్జునుడి కోసం ఉపదేశిస్తున్నాడు. అర్జునుడి కోసం ఉపదేశించి ఎవరి కోసమో చెబుతాడా? వీడికి పనికిరానివన్నీ. కర్మణ్యేవ అధికారస్తే, నువ్వే కర్మయం చేయాలని చెబుతున్నవాడు కర్మ కాకుండా వాడికి జ్ఞానం ఎందుకు చెప్పాలి, వాడికి భక్తి ఎందుకు చెప్పాలి, కర్మ చేయడం చెప్పేసి ఆపేయచ్చు. 6 అధ్యాయాలు అయిపోగానే ఆపేయచ్చు. ఆపడు. చెబుతున్నవాడు చెప్పుకున్నవాడు దేవుడు ఏంటి? చాలా కష్టం ఇది, సమాధానం చెప్పలేము. కాబట్టి పుడితే ఏదో ఇన్నేళ్ళు వయస్సు ఉంటుంది కదా, మరి ఆయన నిత్యుడు కదా, నిత్యుడు పుట్టి ఇన్నేళ్లలో వెళ్ళిపోవడం ఏమిటి? ఆయన మనలాగే ఉంటాడా? ఆయనకి మళ్ళా శరీరం ఉంటుందా? ఆయనకి మళ్ళా ఇవన్నీ సందేహాలు. కాబట్టి కృష్ణుడు దేవుడు అంటే నమ్మలేము. కానీ ఆయన ఏం చేశాడు? చిక్కు మనకందరికీ సందేహం కలుగుతుందనే శ్రీ కృష్ణ ఉవాచ అనలేదండి. ఆ సంజయుడు ఎంత తెలివైనవాడో మహానుభావుడు. శ్రీ భగవాన్ ఉవాచ. ఈ పుస్తకానికి పేరు భగవద్గీత అని పేరు పెట్టారు. శ్రీ భగవాన్ ఉవాచ. ఇక భగవాన్ ఉవాచ ఏమిటండి? శ్రీకృష్ణ ఉవాచ కృష్ణుడు చెప్పాడు. భగవాన్ ఏమిటి అంటే భాగవతంలో భగవాన్ అన్న, పరమాత్మ అన్న, బ్రహ్మ అన్న ముగ్గురు ఒకటే అన్నాడు ఆయన. బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవానికి కథ్యతే. 3 పేర్లు ఒకటికే. ఒక పద్ధతిలో ఉన్ననాడు ఆయన బ్రహ్మ అంటారు, ఒక పద్ధతిలో ఆయన పరమాత్మ అంటారు, ఒక పద్ధతిలో భగవాన్ అంటారు. ఆయన ఒక్కడే. కానీ ఇంట్లో దావంతా సంధ్యావనం చేసుకుంటాడు ఒకప్పుడు, డ్రెస్ వేసుకుని ఆఫీస్కి వెళ్తాడు ఒకప్పుడు, మరొకప్పుడు బ్యాడ్మింటన్ కూడా కోర్టుకు వెళ్తాడు. ముగ్గురు అవుతారా? అవరే ఒక్కడే. కాబట్టి ఆ బ్రహ్మమే పరమాత్మ, ఆ బ్రహ్మము పరమాత్మయే మా కృష్ణ భగవంతుడు. కాబట్టి ఎవడు ఇప్పుడు చెప్పినవాడు? కృష్ణుడు చెప్తున్నాడు ఎదురుగా. ఈ 6 అధ్యాయాలలో మీకు ఎక్కడ చూడండి నన్ను నేను అనడు. 6 అధ్యాయాలు దాటి 7వ అధ్యాయం వచ్చిన దగ్గర నుంచి నన్ను స్మరించు, నాకు దండం పెట్టు, అస్తాను నేను 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 ఇదే తిప్పుతాడు. ఏమిటి అంటే 7 అధ్యాయాల దాకా 6 అధ్యాయాల్లో దేహి శరీరీ చెబుతున్నాడు. అంటే దేహములోనున్నవాడు, దేహము కలవాడు, శరీరము కలవాడిని గురించి టాపిక్ ఇది. కాబట్టి 6 అధ్యాయాల గ్రంథం ఈ దేహముతో ఉన్నవాడు లోపల ఉన్నటువంటి ఆత్మ అనబడేటటువంటి వస్తువు ఎలాంటిది, అది ఎలా ఉంటుంది, దేహానికి దానికి తేడా ఏమిటి, అది ఎట్లా లోపల ఉన్నటువంటి ఆత్మను దర్శించాలంటే ఏం చెయ్యాలి, ఇదంతా కథ ఇది. అక్కడి నుంచి 7వ అధ్యాయం నుంచి మీకు 11,
అధ్యాయాల దాకా లోపలున్న నేను నేను నా వైపురా, నన్ను చూడు, నా కోసం కర్మ చేయి, ఇవన్నీ చెబుతాడు. 11 అధ్యాయాలు అయిపోయిన తర్వాత 12వ అధ్యాయంలో ఇప్పుడు పాపం మొదటి నుంచి అంతా చెప్పేశాడు. కానీ మనలాంటి వాళ్ళం సార్ రోజు 108 సార్లు చేయాలి సార్ అని అడుగుతాం అనుకోండి. ఏదైనా మంత్రం చెప్తాం, అయ్యా జపం చేయాలండి రోజు 108 సార్లు చేయాలి, 108 సార్లు చేయాలి సార్ అంటే, పోనీలే నీకు శక్తి లేకపోతే 24 సార్లు చేయి. 24 సార్లు సార్ 10 సార్లు పని చేయి, ఇలా తగ్గిస్తాం. అలాగే స్నానం చేయాలి సార్ అంటే, పోనీ స్నానం చేయలేకపోతే కాస్త బట్ట మార్చుకోవాలి, ఇలాంటి ఎన్నో చెబుతుంటాం. అలా చెప్పేయండి ఆ 12వ అధ్యాయం చాలా అందంగా. ఇది చేయలేవు ఇలా చేయి, ఇది చేయలేవు ఇలా చేయి. ఏమందం! ఆ 12వ అధ్యాయం చూడాలండి, చూస్తే కానీ మొదటి అధ్యాయాల్లో మనం ఎట్లా ఏమిటో తెలియదు. ఆ 12వ అధ్యాయానికి అందుకోసం భక్తి యోగం అని పేరు. దానికి ముందు అధ్యాయాలు 2 విశ్వరూప సందర్శనం, విభూతి విస్తర యోగం. ఇంతవరకు 9 అధ్యాయాలు మీకు భక్తి, 7, 8, 9 భక్తి. ఆ భక్తి వలన, భక్తి అంటే ఎవరు? భగవానుని యందు కలిగినది భక్తి. భగవానుడు అంటే ఎవడు? భగవానుడి యందు భక్తి కలిగి ఉండి అనడే, నా యందు భక్తి కలిగి ఉండు, మద్భక్త మన్మనాభవ మద్భక్త అని అస్తవానం, నేను నేను నాకు నమస్కరించు. నేనంటే ఎవడు? భగవాన్ అన్నమాట. ఎవడు చెప్తున్నాడు? కృష్ణ భగవద్గీత ఆయన భగవాన్. భగవాన్ ఎవడు? నేను, నన్ను. కాబట్టి ఇక్కడి నుంచి 7వ అధ్యాయం నుంచి మీకు భక్తి. 12వ అధ్యాయంలో ఈ కర్మయోగం వెనక చేసేవే, ఆ చేసిన దగ్గర నుంచి ఇక్కడి దాకా ఇలా చేయలేకపోతే ఇలా చేయి, ఇలా చేయకపోతే ఇలా చేయని. ఇప్పుడు మనం ఏం చేయాలో మనకి స్పష్టంగా, మనం అన్ని చేయలేం కదా. కాబట్టి మనకి 12వ అధ్యాయం చాలా అవసరం. ఎందుకు 12వ అధ్యాయం అందుకే పారాయణ చేస్తుంటారు. ఎందుకని చేస్తారంటే 20 శ్లోకాలే ఉంది కనుక సులభంగా పారాయణ చేయొచ్చని. ఎందుకంటే మిగిలిన అధ్యాయాలు కొంచెం పెద్దవి, ఆ భక్తి యోగం చాలా చిన్నది. కాబట్టి ప్రతి వాడు కూడా ఇది శ్రీమద్భగవద్గీతాసు భక్తి యోగో నామ 12వ అందరికీ నేర్పిస్తారు ఈ భక్తి యోగం. ఎందుకు నేర్పుతారంటే చాలా ఇంపార్టెంట్ అయిన అధ్యాయం. ఎందుకంటే మనకందరికీ కలిగేటటువంటి డౌట్లు చేయలేకపోతే అంటే అందులో ఉంది సమాధానం. కాబట్టి కర్మయోగం చేయలేకపోతే ఏమిటి చేయాలండి, అది ఇలా చెప్తే మనసు ఇలా అడుగుతాడు, అవన్నీ అక్కడ సమాధానాలు వస్తాయి. మనకి 12వ అధ్యాయంలో మనవి చేస్తాం. ఇప్పుడు మనం స్వామికి అర్జునుడికి కలిగిన సందేహం ఏమిటి? కృష్ణ, నువ్వు ఎప్పుడో సూర్యుడికి చెప్పానంటావు, కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానికి. నువ్వు మొదట చెప్పావని నేను ఎలా తెలుసుకునేది? నువ్వు చూస్తే ఇప్పటివాడివి, సూర్యుడు చూస్తే 78 చతుర్యుగములకు ముందు అసలు సూర్య కల్ప మొట్ట సృష్టి. అటువంటి వాడికి నువ్వు చెప్పానంటే ఎలా కుదురుతుంది అన్నాడు. అవరం భవతో జన్మ పరంజన్మ వివస్వత. నీ జన్మ మొన్నటిది, ఇప్పటిది. ఆ జన్మ అప్పటిది, సూర్యుడిది. నువ్వు చెప్పావని ఎలా నమ్మడం? స్వామికి సందేహం బాగుంది, మంచి సందేహం వేసేయాలని నవ్వొచ్చి, అసలు కృష్ణ అంటే ఏమిటో అది చెప్పాలి. అంటే భగవాన్ అంటే మనవి చేశాను 3 శబ్దములు: బ్రహ్మ, పరమాత్మ, భగవాన్. బ్రహ్మ అన్న మాటకి అర్థం ఏమిటి అంటే, మామూలుగా వాడుతూ ఉంటాయని పదాలు, బ్రహ్మ ఆత్మ అందరికీ తెలుసును, కానీ కొంచెం అర్థం మనవి చేస్తాను. బ్రహ్మ అంటే అర్థం ఏమిటి అంటే, బృహతి అని సంస్కృతంలో ఒక ధాతువు, బృంహయతి అని మరొక ధాతువు. బృహతి, బృంహయతి. బృహతి అంటే పెద్దదిగా నుండునది, బృంహయతి అంటే సంకోచముగానున్న దానిని పెద్దదిగా చేయునది. ఇదిట బ్రహ్మ. బృహతి, బృంహయతి. బృహతి అంటే లోకములో అన్నిటికంటే తానే పెద్దదై ఉండు తత్వము. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అదేమిటండి నారాయణుడి పేరు కదా? కాదు, నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః. నారాయణ పరం బ్రహ్మ. అది బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏంటి అర్థము? అన్నిటికంటే స్వరూపము చేత బృహత్ అయిన తత్వము పేరు బ్రహ్మ. ఇది కావాలి. మొత్తం విశ్వమంతా ఎక్కడ చూసినా అదే, దానికంటే లేని చోటు ఉండదు, అది కానిదేది ఉండదు, అది బ్రహ్మ. ఇప్పుడు ఈ బ్రహ్మకి మరొక అర్థం ఏంటంటే, సంకుచితమై ఉన్న దానిని విస్తరింపచేయనది బ్రహ్మ. ఇప్పుడు దీనిలో ఒకటి ఉంది, ఈ లోపల ఏంటి? ఆత్మ. ఇది పాపం సంకుచితమయ్యింది కర్మ చేత. దీనిని మళ్ళీ దీనికి సహజమైన వికాసం ఏది కలిగిస్తుంది? ఆ బ్రహ్మ కలిగిస్తుంది. కాబట్టి దీనిని వికసింపచేయనది, దీనికి కలిగిన సంకోచమును తీర్చినది బ్రహ్మ. కాబట్టి బ్రహ్మకి 2 అర్థాలు. తాను అన్నిటికంటే పెద్దది అయి స్వరూపము చేత, గుణముల చేత, రూపము చేత దానికంటే పెద్దదకు వస్తువు వేరొకటి ఉన్నదని చెప్పుటకు శక్యము కాని వస్తువుకు బ్రహ్మమని పేరు. అదే ఈ లోపల సంకుచితమై ఉన్న తత్వమును విడదీసి వికసింపచేయునది. ఇది బ్రహ్మ. 2వది పరమాత్మ. పరమాత్మ అంటే ఏమి? దాని నుండి అన్నీ వస్తాయి.
ఈ వచ్చినవన్నీ ఆ బ్రహ్మము నుండి వస్తున్నాయి. బ్రహ్మ అంటే ఏది అంటే ఉపనిషత్తు చెప్పింది, యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్రయంతి అభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ బ్రహ్మేతి అని చెప్పింది ఉపనిషత్తు. బ్రహ్మం అంటే ఏమిటండి? ఎలా చెప్పడం? బ్రహ్మం అంటే ఏమిటండి చెప్పడానికి వీలైంది కదా, ఎలా చెప్తాం? దాన్ని ఇటీకి చెప్పుకోవాలి. కనిపిస్తోందా ఇదంతా? కనిపిస్తోంది. ఇమాని భూతాని కనిపిస్తున్నటువంటి భూతములు. భూతములు అంటే ఏమిటి? చెట్టు భూతమే, రాయి భూతమే, మనిషి భూతమే, పక్షి భూతమే, నది భూతమే. భూత శబ్దానికి అర్థం అది గుర్తుపెట్టుకోండి. భూతం అంటే ఏదో దయ్యం భూతం కాదు, ఒక మనుష్యులు కారు. ఇమాని భూతాని అంటే భూతం అంటే అర్థమేమి? భూ అని సంస్కృతంలో ఒక ధాతువు. ప్రతిదీ సంస్కృతం కొంచెం వెనక్కి వెళ్ళాలి, మీరందరూ సంస్కృతం నేర్చుకోవాలి. భూ అని ధాతువు. భూ అంటే ఉండు అగు అని రెండు అర్థాలు భూకి. ఉండు అగు. ఇంగ్లీష్లో బి. ఆ బి అంటే ఉండు, కానీ వాళ్ళకి ఒక ధాతువు సరిపోక బికమ్ పెట్టుకున్నారు. వాళ్ళకి బి ఒకటి, బికమ్ ఒకటి. బికి రెండు అర్థాలు లేవు. బి అంటే ఉండే, బికమ్ అంటే అగు. కాబట్టి బి బికమ్ రెండు లేవు, మనకి ఒకటే. ఉన్నది అయినది ఒకటి. ఇది మన సిద్ధాంతం. కాబట్టి ఎప్పుడు ఉండేదే అవుతుంది. అయినదంటే ఏమిటి? కార్యము. ఉన్నదంటే ఏమిటి? కారణము. కారణము కార్యము ఒకటి. ఇది మన సిద్ధాంతం. కాబట్టి భూతము అంటే ఏమిటి? ఒకనాడు ఎప్పుడు ఉండేది, ఒకనాడు మరొక రూపముగా అయితే దానిని భూతం అంటారు. అవక ఉంటే ఉండే ఏమిటంటారు? సత్ అంటారు. సత్ భూత రెండు పదాలు. సత్ అంటే ఉన్నది, భూత అంటే అయినది. ఈ భూతములన్నీ యతః దేని నుండి వచ్చాయి. మళ్ళీ ఇవన్నీ దేని చేత నిలబడి ఉన్నాయి, దేనిలో చేరిపోతున్నాయి. ఇది బ్రహ్మ అన్నాడు. పాపం దీనికి మన పోతన గారు సులభంగా భాగవతంలో ఉన్న కష్టమైన శ్లోకానికి సులభంగా చెప్పేస్తే ఆ పద్యం మనకందరికీ వచ్చేది. పోయినప్పుడు మర్చిపోయినాం. కానీ ఎవని చేజనించి జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని యందుడిండు పరమేశ్. ఎంత అందమైన పద్యం అండి. ఇది బ్రహ్మ పదార్థం. అంటే బ్రహ్మ పదార్థము బ్రహ్మ. ఇంకా రెండవది పరమాత్మ. ఈ భూతములు వచ్చేవి కాదు, పుట్టేవి. ఈ పుట్టినవి తమంత తాములే. ఎలాగున్నాయి? తాము తమలో ఆ మూల పదార్థము కూడా ఉన్నది. అది లోపల లేనిదే ఇది ఉండదు. అది లోపల ఉన్నది. అది లోపల ఉండి దీనికి పైన ఒక నామము రూపము ఏర్పడ్డది. ఈ నామము రూపము ఏర్పడగానే ఒక పేరు కుండ అని పేరు పెట్టి దానికి ఒక పెద్ద కడుపు పెట్టి మూతి సన్నం పెట్టి ఇలా పెడితే దాన్ని కుండ అన్నాం. ఇలా వెడల్పుగా పెట్టి ఇలా వెంబగా చేస్తే మూకుడన్నాం. చిన్నది చేస్తే ప్రమిదన్నాం. కానీ మూల పదార్థం ఒకటే. మూల పదార్థము సత్ అంటాం. ఈ మారిన పదార్థమును భూతం అంటాం. ఈ భూతములో ఆ సత్తు ఉంటుంది. సత్తు లేని భూతం ఉండదు. కాబట్టి వీటి లోపలది ఉంది. మళ్ళీ ఏమవుతుంది? బదలు కొడితే కుండ మళ్ళీ మట్టి అయిపోతుంది. దేని యందు చేరును. కాబట్టి దేని యందు మరల ఇది ప్రవేశిస్తుందో ఇంకా లోపలికి వెళ్ళిపోవును. అంటే మోక్షం. మొదటిది జన్మ, రెండవది స్థితి, మూడవది లయము, నాలుగవది మోక్షము. 4. ఈ 4 చేస్తూ ఈ వస్తువులన్నింటినీ నిలబెట్టి ఉన్నప్పుడు లోపల ప్రతి వస్తువులోన తాను ప్రవేశించి ఉంటుంది. దీని పేరు అనుప్రవేశము అంటారు. వీటిని పంచకృత్యములని పేరు. గాయత్రికి 5 ముఖాలు పెట్టారు. ప్రతిదీ మనకి ఎంతో సైంటిఫిక్గా ఉంటుంది. 5 ముఖాలు. అంటే 5 ముఖాలు ఏమిటండి అంటే పరదేవత అని దేనిని పిలుస్తామో, ఏది పరతత్వం అంటామో దానికి 5 శక్తులు ఉంటాయి. ఒక శక్తి జన్మ, 2 స్థితి, 3 లయ, 4 అన్నిటి లోపల ప్రవేశించుట అనుప్రవేశము, 5 వాటికి ఈ నామరూపములు మరి కలగకుండా తనతో చేర్చుకుని ఉంచుకునుట మోక్షము. 5. ఈ 5 కృత్యములు దేనికి ఉంటాయో అందులో ఒక కృత్యం ఏమిటి? అన్నిటి లోపల ప్రవేశించి ఉండేది. ఇది పరమాత్మ. అంటే ఆత్మ అంటే ఈ లోపల ఉంటుంది, లోపలుండి నియమిస్తూ ఉంటుంది, లోపలంతా వ్యాపించి ఉంటుంది మన ఆత్మ. ఆత్మ లోపల ఉంది అందరికీ. కానీ నా ఆత్మ మిమ్మల్ని కంట్రోల్ చేయదు. నా ఆత్మ మీ శరీరంలో ఉండదు. నా శరీరంలోనే ఉంది, నా శరీరాన్నే కంట్రోల్ చేస్తుంది. పరమాత్మ అలా కాదు, అందరి శరీరాల్లోనూ ఉంటుంది, అందరి శరీరాలని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఒక శరీరమునకే పరిమితమై ప్రవేశించి ఉండి నియమించే శక్తి కలది ఆత్మ.
అన్ని శరీరములను అన్ని పదార్థములలోన ప్రవేశించి ఉండి నియమించే శక్తి కలది పరమాత్మ. కాబట్టి ఈశ్వర అన్న పదం ఉంది సంస్కృతంలో. ఈశ్వరుడు అంటే అర్థం ఏమిటి? ఈశ్వరుడు అంటే మనకి తెలిసినంతనే లింగం అండి, ఏదో ఆకారం, స్వామి పానవట్టం, లింగం, పూజ చేస్తున్నాం. ఈశ్వర అంటే అది కాదు అర్థం. ఈశ్ అంటే ఒక వస్తువును లోన ప్రవేశించి ఉండి నియమించున్నది. అంతః ప్రవిష్ట శాస్త్ర జనానాం. ఉపనిషత్తు చెప్పాలి, ప్రతిదానికి నిర్వచనం మనం చెప్పి కూడా మన బుద్ధిని బట్టి. అంతః ప్రవిష్ట, వస్తువు లోన ప్రవేశించి ఉండాలి, బయట కనపడకూడదు. దేనిలో ఉన్నదో దానికి కూడా తెలియదు ఉన్నదని, కానీ దాన్ని శాస్త్ర దాన్ని నియమిస్తుంది. ఇలా 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 లోపల నుండి నియమించేది ఇది. కాబట్టి ఆ లోపల ఉన్న తత్వం మనకి ఏమి పేరు? ఈశ్వర. అది పరమాత్మ. పరమాత్మ అంటే ఏంటి? సర్వ పదార్థముల లోపల ఉంటుంది. ఇది లోపల లేని వస్తువు కానీ దీని చేత నియమింపబడని వస్తువు కానీ లోకములో లేదు. అట్టి తత్వాన్ని చెప్పవలసిన పరమాత్మ అని పదం వాడతాం. మొదటిది బ్రహ్మ, ఆ పదమే పరమాత్మ. ఈ రెండు ఒకటే. కానీ ఆ కృత్యం చేసినట్టు ఆ స్థితిలో ఉన్నప్పుడు దాన్ని బ్రహ్మ అంటాం. ఈ స్థితిలో సర్వ పదార్థములలో వ్యాపించి సర్వ పదార్థములను నియమించే దశలో ఉన్నప్పుడు పరమాత్మ అంటాం. అంతకంటే మరికొంచెం ముందుకు వచ్చారు స్వామి. ఇదంతా సృష్టించినవాడు ఆయనే. అంటే వీటికన్నిటికీ ఈ విధమైన నామరూపములు ఇచ్చినవాడు ఆయనే. ఈ పదార్థమంతా ఎప్పుడు ఉంది? ప్రకృతి పురుషం చైవ విద్యనాది విభావతి భగవద్గీత. ప్రకృతి ఎప్పుడు ఉంది, పురుషుడు ఎప్పుడు ఉన్నాడు. ఇవి రెండు నాకు శరీరములాగా ఉంటాయి, నా చేత నియమింపబడతాయి. నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు ప్రకృతి పెరుగుతుంది. దాని లోపల జీవుణ్ణి నేనే తస్మిన్ గర్భం దధామ్యహం, నేనే దానిలో జీవుని ప్రవేశపెడతాను. స్వామంతా వివరిస్తాడు, స్పష్టంగా చెబుతాడు. అయితే ఈ వివరించి ఇలా పెంచగలిగినటువంటి వాడు అవసరమైంది. ఒకసారి స్వామి నీ ఒక రూపముతో మాకు కనిపించాలి అంటే, ఇంతసేపు పరమాత్మగా ఉన్నప్పుడు ఎవరికి కనపడడు, బ్రహ్మగా ఉన్నప్పుడు ఎవరికి గోచరమే కాడు, జ్ఞానమునకు కూడా అందడు. బ్రహ్మ పదార్థము నీ జ్ఞానమునకు కూడా అందదు, అది కేవలముగా ఉన్నది అనవలసిందే. పరమాత్మ ఉన్నది అని తెలుస్తుంది, కానీ దాన్ని గుర్తించట సాధ్యపడదు, అది కనిపించదు. ఎలాగే నీటిలో కరిగిన ఉప్పు వలె. నీటిలో ఉప్పు కరిగిపోయింది, పట్టుకొచ్చాడు ఉప్పు కొడుకు, నీటిలో వెయ్యమన్నాడు. ఉప్పు ఉందా అని అడిగాడు. ఉంది. నీరున్నాయా? ఉన్నాయి. రెండు కంటిగా కనిపిస్తున్నాయి. రెండు పదార్థాలు కలిపేశాడు. ఉప్పు ఉందా లేదా అడిగాడు. ఏమిటో కనపడలేదండి అన్నాడు. అయితే మరి ఉన్నట్టా లేనట్టా? వాడే వేసాడు. లేదని ఎలా అంటాడు? ఉందండి అన్నాడు. కంటికి కనిపిస్తుందా? కనపడలేదు. మరి ఉందని ఎలా చెప్తావు అంటే, అప్పుడు ఆయన చేతిలో నీళ్లు వేశాడు. నాకు ఉంది. మధ్యలోంచి నీళ్లు వేశాడు. ఉంది. అక్కడికి నీళ్లు వేశాడు. ఉంది. అంటే ఉప్పు ఏమిటైంది? ఉంది. ఎలా ఉంది? గ్రహించుటకు వీలు కాకుండా ఉన్నది. ఈయన పేరు పరమాత్మ. ఇంకక్కడికి బ్రహ్మ, ఇది పరమాత్మ. ఇది మీకు ఒక రూపంతో, ఒక గుణముతోటి, ఒక ఆకారముతో మనకు ఎదురు దర్శనమిస్తుంది. మనం కోరితే తనను అనుగ్రహించాలని తనకి కోరిక కలిగితే. దీని పేరు భగవాన్. అయితే ఈ భగవాన్ కాదండి, భగవాన్ లేడు, నిజంగా ఉండడు అనకండి. భగవాన్, పరమాత్మ, బ్రహ్మ మూడు ఒకటే. కాబట్టి నువ్వు ఎలాగున్నావయ్యా అని అర్జునుడు అడిగితే అప్పుడు స్వామి తన యొక్క రహస్యాన్ని తెలియజేస్తాడు 4వ అధ్యాయంలో. దీనిని అవతార రహస్య జ్ఞానం అంటారు. ఇది కలగాలి. ఇది కలిగితే కానీ నువ్వు ఇప్పుడు ఉన్న స్థితిలో భక్తి కలగడానికి ముందు ఉన్న వస్తువు ఉన్నది, ఈ ఉన్న వస్తువే పరమాత్మ, ఈ ఉన్న వస్తువే బ్రహ్మము అని తెలిస్తే కానీ దీని యందు నీకు ప్రీతి ఏర్పడదు. అందుకోసం ముందు దానిని చెబుతాడు. ఆ తర్వాత ఎలా నీవు ఇంద్రియములను నిగ్రహించాలో చెబుతాడు. కర్మ చేసేటప్పుడు కర్మకి జ్ఞానానికి సంబంధం ఏమిటో చెబుతాడు. ఇది 6 అధ్యాయముల కథ. గీత యొక్క ప్రామాణ్యం గురించి ఉపనిషత్తులతో, బ్రహ్మసూత్రములతో సమానమైనదని మనవారు ఆదరిస్తారు. ప్రస్థానత్రయమని ఆధ్యాత్మిక మార్గంలో పయనించే వారికి 3 పుస్తకములు ఆదరణీయములు. 1 ఉపనిషత్తులు, 2 బ్రహ్మసూత్రములు, 3 భగవద్గీత. కారణం, మొదటిది సాక్షాత్ భగవంతుని యొక్క నిశ్వాస రూపంగా వెలువడింది. యస్య నిశ్వసితం వేదాహ అని
వేదములు భగవంతుని యొక్క నిశ్వాస రూపములు. అందుచేత వాటికి అనాది నిధనములన్నారనగా దానికి ఆది లేదు, అంతము లేదు. వేదము నిత్యము. అది అపౌరుషేయము, అంటే ఒక పురుషుని చేత రచింపబడినది కాదు. అది నిత్యము నిర్దుష్టము అయినది వేదము. ఇంకేదో అది ప్రమాణం. కాబట్టి ఏది ప్రమాణం అంటే మొట్టమొదటి వేదము ప్రమాణము అని మన సిద్ధాంతం. భారతీయ సిద్ధాంతంలో ఎవరు ఏది చెప్పినా ప్రామాణికమై ఉండాలి కనుక వేదమునే ప్రమాణముగా భావిస్తారు. తరువాత దానిని అధికరించి ఆ ఉపనిషత్తులలో ఉండే మంత్రములలో ఉండే ఒక్కొక్క పదమును తీసుకొని దాని అర్థమును మనం గ్రహించలేమని దానిని వివరించడానికి వ్యాస మహర్షి బ్రహ్మసూత్రములను రచించారు. ఈ బ్రహ్మసూత్రములు వ్యాసుడంటే సాక్షాత్ నారాయణుడి యొక్క అవతారమే అని మన వారి విశ్వాసం. ఆ బ్రహ్మసూత్రములలో మళ్ళీ ఉపనిషత్తులలో ఉండే ఒక్కొక్క అధికరణం, ఒక్కొక్క ఉపనిషత్తులో ఉండే సందేహములు కలిగితే వాటికి సమన్వయములు చేస్తూ సూత్రములుగా రచించారు. బ్రహ్మసూత్రములు 545 సూత్రములు. ఆ రెండవ ప్రమాణం అది. తరువాత మనకి భగవద్గీత ప్రమాణం. గీత ప్రమాణం అవడానికి కారణం సాక్షాత్తు భగవానుడే వాసుదేవుడిగా అవతరించి తానే చెప్పినది కనుక దీనికి ప్రామాణ్యం. ఇదే ఇతరులు ఎవరు చెప్పినా మనకు ప్రమాణం కాదు, సాక్షాత్ భగవానుడే చెప్పాలి. అట్లా చెప్పిన వాక్యాన్ని కానీ నమ్మం. అందుచేత మనకి ప్రత్యక్షం ప్రమాణం కాదు, అనుమానం ప్రమాణం కాదు, శబ్దమే ప్రమాణం. శబ్దం అంటే ఆప్తుడైన వాడు చెప్పిన మాట. ఆప్తుడంటే సంశయము, అశక్తి, విప్రలంభము, ఈ దోషములు లేనివాడు. కొంతమంది చెబుతారు కానీ వారు చెప్పడానికి శక్తి ఉండదు. వారి మాటలు మనం నమ్మకూడదు, వారికి అశక్తి అనే దోషం ఉంటుంది. కొంతమంది చెబుతారు వంచడానికి చెబుతారు, వారికి విప్రలంభం అంటారు. కొంతమందికి భ్రమ ఉంటుంది, అంటే ఒకటి తీసి ఒకటి అనుకుని చెబుతారు, వారికి వినకూడదు. కొంతమందికి పరాకు ఉంటుంది. కాబట్టి భ్రమ, ప్రమాద, అశక్తి, విప్రలంభమని 4 దోషములు మానవ బుద్ధికి సహజములు. దీనిని అధిగమించడం సాధారణముగా సాధ్యము కాదు కనుక సర్వేశ్వరునికి ఈ 4 దోషములు ఉండవు కనుక సర్వజ్ఞ సర్వవిధు అని ఉపనిషత్తులో భగవానుని సర్వజ్ఞుడు సర్వవిధు అని చెప్పారు కనుక అన్నీ ఎరిగినవాడన్నారు కనుక ఆయన చెప్పినది ప్రమాణమని మనం విశ్వసిస్తాం. అంటే భగవానుని యొక్క రూపమే మన వాసుదేవమూర్తి. ఆ వాసుదేవుడు ఉపదేశించినది కనుక మనకి గీత పరమ ప్రమాణం. అందుకే దీనిని మనం ఆదరిస్తూ ఉంటే ఒక మనుష్యమాత్రుడుగా ఉన్నవాడు కృష్ణుడు కనుక ఒక కృష్ణుడు చెప్పినది ఎట్లా ప్రమాణముగా నమ్మడం, అలా అయితే మేం చెప్పింది ఎందుకు నమ్మకూడదు అనే సందేహం కలుగుతుంది. ఈ సందేహం కలగకుండా ఉండటం కోసమని 4వ అధ్యాయంలో అర్జునునికి ఒక సందేహమును కలిగించి ఆ సందేహమును తొలగించడంలో తన స్వరూపాన్ని ఆవిష్కరించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయనకు సందేహము కలిగింది. నువ్వు ఇప్పటివాడివి, ఎప్పుడో సూర్యుడు ఈ కర్మయోగాన్ని సూర్యుడికి ఉపదేశించానంటావేమిటి అని సందేహం కలిగింది 4వ అధ్యాయం ప్రారంభంలో. దానికి సమాధానం చెప్పడానికి ఉపక్రమించాడు స్వామి. అంటే ఏమి, తాను చెప్పిన దానిని మీరు నమ్మటానికి ఆ చెప్పేవాడి యందు మనకి విశ్వాసం కలిగితేనే కానీ నమ్మం. ఎప్పుడు వక్త యందు ప్రామాణ్య బుద్ధి ఉండాలి. 2 చెప్పబడే విషయమందు ప్రామాణ్య బుద్ధి ఉండాలి. ఈ 2 ఉంటేనే కానీ ఉండదు. కనుక వక్తృ వైలక్షణ్యం, ప్రతిపాద్య వైలక్షణ్యం అంటారు. వక్తృ వైలక్షణ్యం అంటే చెప్పేవానిలో ఒక ప్రత్యేకత ఉండాలి, చెప్పబడే విషయం ప్రత్యేకమైనది ఉండాలి. అప్పుడు కానీ మనము దానిని వినము. కనుక ఆ 2 ఉన్నాయని చెప్పాలి. అందుకోసం చిన్న సందేహం కలిగించాడు. నువ్వు ఇప్పటివాడివి, ఎప్పుడో సూర్యుడు, నీవు ఆయనకి చెప్పేవంటే కథమేత ద్విజానీయాం, నేను ఈ మాట ఎలా నమ్మేది? ఇది సాధారణంగా మనకి ఎప్పుడైనా మానవ బుద్ధి కనుక సహజంగా కలుగుతుందని అర్జునునికే కలిగించి తొలగించాడు స్వామి. నేను మనుష్య రూపములో ఉన్నాను కానీ ఈ రూపము నీ వంటి రూపము కనుక నీకు సందేహం కలుగుతోందే, కానీ నువ్వెన్నిసార్లు పుట్టావో నేను అన్నిసార్లు పుట్టానన్నాడు. చాలా అందమైన మాట. బహూని మే వ్యతీతాని జన్మాని తవచ.
మే జన్మాని బహూని వ్యతీతాన్ని, నా జన్మలు అనేకములు గడిచినవి, ఈ జన్మలు అనేకములు గడిచినవి. కానీ ఒకటే తేడా, తాన్యహం వేద నత్వం వేత్త, వాటిని నేను ఎరుగుదును, నువ్వు ఎరగవు. ఇది దానికి మనకు తేడా. అంటే భగవానునికి జన్ముంది, మనకి జన్ముంది. అయితే మరి గొప్ప ఏమిటి, భగవానుడు మనలాగే పుడతాడు. ఆయన జన్మ ఉపనిషత్తు చెప్పింది అజాయమానః బహుధా విజాయతే సవు శ్రేయాన్ భవతి జాయమానః అని 2 వాక్యములు మనకు ఉపనిషత్తులలో ఉన్నాయి. అజాయమానః బహుధా విజాయతే, అజాయమాన అంటే జన్మించని వాడగుసునే, బహుధా అనేక రూపములుగా జాయతే, ఒక్కడే. ఇప్పుడు మనమందరిలో ఉన్నాడు, ఇందరి లోపల వాడు ఈ శరీరముతో ఉన్నవాడే, శరీరముతో నేనెప్పుడున్నానో అప్పుడు నా లోపల వాడు ఉన్నాడు అని ముండకోపనిషత్తులో ఒక అందమైనటువంటి దృష్టాంతంతో చెబుతాడు. ఒక చెట్టు ఉంటే చెట్టు మీద 2 పక్షులు ఉంటాయి. ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే. ద్వా సుపర్ణా 2 పక్షులు, సయుజా సమానమైన గుణములు కలవి, సఖాయా సమానమైన జ్ఞానము గలవి, సమానం వృక్షం ఒకే చెట్టుని, పరిషస్వజాతే చేరి ఉంటాయి. తయోః ఆ రెండింటిలో ఏకః ఒక పక్షి, పిప్పలం ఆ చెట్టు యొక్క ఫలాన్ని, స్వాదు బాగుంది బాగుందని భోగ్యముగా అత్తి తినును. అన్యః మరొక పక్షి, అనశ్నన్ ఆ పండు తినకుండా, అభిచాకశీతి ఎప్పుడు వాడిపోకుండా ప్రకాశించుతుండును అని ముండకోపనిషత్తులో ఒక మంత్రం. ఇది స్వామి జన్మించాడా లేదా అంటే మన శరీరమును ఒక వృక్షముతో పోల్చారు. ఈ శరీరం అనే వృక్షాన్నే మనకి 15వ అధ్యాయంలో భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో అశ్వత్థమేనం సువిరూఢమూలం అని చెబుతాడయ్యా. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు అడ్డంగా పడుంది దారికి, నువ్వు వెళ్లే గమ్యం ఒకటి ఉన్నది. ఆ గమ్యం ఏది అంటే సోధ్వన పారమాప్నోతి తద్విష్ణో పరమం పదం. కఠోపనిషత్తులో చెప్పాడు, సహా వాడు అధ్వన తాను నడిచే మార్గమునకు పారమైనటువంటి దాన్ని ఆప్నోతి పొందును. అది ఏది, తద్ విష్ణో పరమం పదం, అది విష్ణువు యొక్క పరమపదము అని చెప్పి ఆ దారికి వెళ్ళడానికి మనం ప్రయాణం చేస్తూ ఉంటే సంసారము, ప్రకృతి, మన శరీరం అనబడేటువంటి ఒక వృక్షము తలకిందుగా పడి ఉన్నది అడ్డంగా. దానిని నరికితే తరువాత తతఃపదం తత్పరిమార్గితవ్యం 15వ అధ్యాయంలో చెప్తాడు. తతః తరువాత తత్పదం పరిమార్గితవ్యం, దానిని నువ్వు వెతుక్కొని వెళ్ళాలి అని చెప్తాడు. అయితే ఇందులో ఎవరున్నారు? 2 ఉన్నాం. ఒకడు నేను, 2 వాడు. ఈ 2 దీనిలో ఉన్నారు. అయితే మనం ఎప్పుడు పుట్టామో అప్పుడు వాడు పుట్టేడే. కానీ ఏమి తేడా? అతడు సర్వజ్ఞుడు, మనం అల్పజ్ఞులము. కాబట్టి జ్ఞాజ్ఞౌ ద్వావజావీశనీశౌ అని దీనికి మంత్రం చెప్పింది ఉపనిషత్తు. జ్ఞ ఒకడు, అజ్ఞ ఒకడు. జ్ఞ అంటే ఎరిగినవాడు, అజ్ఞ అంటే ఎరుగనివాడు. 2 కలిసి శరీరములో ఉంటారు. ఈ జ్ఞాజ్ఞులు 2 కలిసి ఉంటే ఈ అజ్ఞుడు ఆ జ్ఞాని తెలుసుకొని ధ్యానించి, మననము చేసి ధ్యానించి పొందాలి. అందుకు ఈ మానవ శరీరం. కాబట్టి మనకి ఇప్పుడు ఏమి సందేహం కలుగుతుంది? నువ్వు పుట్టేవా? అవును, పుట్టాను. బహూని మే వ్యతీతాని జన్మాని, నాకు చాలా జన్మలు గడిచాయి. తవచ నీకు గడిచాయి. కానీ తాని అహం వేద సర్వాణి, వాటినన్నిటినీ నేను ఎరుగుదును. త్వం నీవు నవేత్త ఎరగవు. అంటే తన సర్వజ్ఞత్వాన్ని, అతని అల్పజ్ఞత్వాన్ని ఇంతే తేడా మన ఇద్దరికి. మన లోపల ఉన్న ఈ ఆత్మకి, కర్మ చేత బంధింపబడిన ఆత్మకి, ప్రకృతి వశము చేత శరీరములో చేరిన ఆత్మకి, శరీరములో ఉండి శరీరం అంటకుండా ఉన్నా, ఒక చోట ఉండి అంతటా ఉన్నా, ఒక చోట ఉండి అంతటా వ్యాపించే పరమాత్మకు తేడా ఏమి అంటే లక్షణములు 8 సమానమే. మన ఆత్మకి, లోపల ఉన్న పరమాత్మకి కూడా అపహత పాప్మా, విజరః, విమృత్యుః, విశోకః, విజిఘత్సః, అపిపాసః,
సత్యకామ, సత్య సంకల్ప అని 8 గుణాలు ఇద్దరికీ ఉంటాయిట. మన ఆత్మకి ఉన్నాయి, దానికి ఉన్నాయి. ఏ దోషము అంటనిది మన ఆత్మ, ఏ దోషము అంటనిది ఆత్మ. పరమాత్మ కూడా రెండు అంతే. అలాగే ఇద్దరు పుట్టుక లేదు, సావు లేదు, ఏ లక్షణములు లేవు. మరి ఏం చేస్తోంది? ఇవి ఈ శరీరం అంటగానే, కర్మవశము చేత శరీర బంధములోనికి రాగానే మన ఆత్మకు మనస్సు యొక్క సంబంధం ఏర్పడి, ఈ మనస్సు వలన తనకు చెందనివి తనవిగా భావిస్తుంది. మనస్సు తనకు చెందని వాటిని తనకు చెందే అనుకుంటుంది. ఈ అనుకోవడమే బంధహేతు. అది మానేస్తే బంధ విముక్తి. కాబట్టి దేనిలో ఉంది బంధము? భావములో బంధమున్నది, భావములో విముక్తి ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనకి ఏమి కావాలి? మన లోపల భావము మారాలి. ఇది గీతాశాస్త్రం మనకు ఉపదేశిస్తూ, మొట్టమొదటయ్యా నువ్వు పుట్టావు, నేను పుట్టాను, కానీ నేను నువ్వు ఒక్కలాంటి వాళ్ళమే, కానీ నాకు నీకు తేడా ఏమిటి అంటే చెబుతానని అర్జునునికి కలిగిన సందేహములను తీరుస్తున్నాడు 3 శ్లోకములలో. ఆ 3 శ్లోకములు చాలా ప్రధానమైన శ్లోకములు. 4వ అధ్యాయములో మొట్టమొదట వస్తాయి. ఏం చెప్పాడు? నేను ఎప్పుడూ పుట్టని వాణ్ణి మొట్టమొదటి ప్రారంభించాడు స్వామి. పరమాత్మ భగవంతుడు అంటే మీకు ఏమిటి అభిప్రాయం? పుట్టనివాడు భగవానుడు. అయితే మరి పుట్టాడే? అవును పుడతాను. అజహ